జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. పురుహుదిక దేవికి పూజలు నిర్వహించిన అనంతరం వారాహి వాహనంలో ప్రచారానికి బయలుదేరాలని పవన్ నిర్ణయించారు. పిఠాపురం నియోజకవర్గంలోనే 3 రోజుల ప్రచారం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర స్థాయిలోనే ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించనున్నారు. పిఠాపురం నుంచి జనసేన ఎన్నికల సమర శంఖం పూరిస్తుందని, ఆ శంఖారావం రాష్ట్రమంతా వినిపించాలని పవన్ కళ్యాణ్ నేతలకు నిర్దేశించారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, ఖచ్చితంగా విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. సుజీత, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇచ్చే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టున్నారు. ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రణాళికలు చర్చించారు. పురోహితిగా అక్కడ పిఠాపురంలో ఒక శక్తిపీఠం ఉంది, అష్టాదశ శక్తిపీఠంలో 10వ శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం పురోహిత అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి వాహనాల్లో బయలుదేరుతున్నట్టు మనకి సమాచారం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల ప్రచారం నిర్వహించబోతున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర స్థాయి ప్రచారాన్ని పర్యవేక్షిస్తానంటున్నారు. అంటే పిఠాపురం నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నట్టు మనకు స్పష్టంగా చెప్తున్నారు. అలాగే కాక పిఠాపురం నుంచి జనసేన ఎన్నికలు సమర శంఖం పూరిస్తుందని చెప్పి ఆ శంకారం రాష్ట్రం అంతా వినిపడేలాగా ప్రచారం ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నారంటే ఈ పవన్ కళ్యాణ్ తన నిలబడే నియోజకవర్గంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొంది తీరాలి అని స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అయితే 4 మండలాలకు సంబంధించి ఒక మండలానికి మాజీ మంత్రిని, ఒక మండలానికి ప్రస్తుత మంత్రిని, అలాగే మిథున్ రెడ్డిని కూడా దిప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పిఠాపురంలోని పవన్ గెలకుండా ఉండే విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహ రచనలో రూపొందిస్తుంది. దానికి అనుగుణంగానే పిఠాపురం నుంచి కూడా తను ప్రచారం మొదలు పెడతానని పవన్ కళ్యాణ్ చెప్పడం చూస్తుంటే ఇక నుంచి పిఠాపురంలో ఎన్నికలు వేయడం అప్పుడే స్పష్టంగా కనబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. సుజాత. దుర్గారావు, అలాగే టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. 3 రోజుల ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కడెక్కడ పర్యటించే అవకాశం ఉందంటారు? అలాగే ఆయన ప్రజలను ఆకర్షించేందుకు ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందంటారు? గతంలో వారాహి యాత్ర చేసినప్పుడు కూడా పిఠాపురంలో కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పిఠాపురంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ చేనేత పరిశ్రమ కూడా ఒక కుటీర పరిశ్రమ కింద ఉంది కాబట్టి చేనేత కార్మికుల గురించి కూడా ఒక ఉద్దేశించి వాళ్ళకేమన్నా సైనిక కార్మికులు పడుతున్న ఇబ్బందులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి తాయిలాలు ఏ విధంగా ప్రకటిస్తారన్నది చేస్తారు. అలాగే పిఠాపురానికి ఆనుకుని సముద్ర తీరం ఉంది. సముద్ర తీరంలో వచ్చేసి మత్స్యకారులు అధికంగా జీవిస్తుంటారు, వేట వృత్తిగా జీవిస్తుంటారు. ఇటీవల కాలంలో ఓఎన్జీసీ పనుల వల్ల కూడా వాళ్ళకు కొద్దిగా వేటకు ఆటంకం జరుగుతుంది. అలాగే ఇక్కడ పిఠాపురాన్ని ఆనుకుని కొద్దిగా పరిసర ప్రాంతాల్లో దివీస్ పరిశ్రమ కూడా ఒకటి నిర్వహిస్తున్నారు. ఆ దివీస్ పరిశ్రమ వల్ల కూడా ఆ సముద్రంలో జలాలు కలిగి ఉన్న మత్స్య సంపత్తికి వాటిల్లో అవకాశం ఉంది. కాబట్టి ఆ మత్స్యకారులకి సంబంధించి కూడా కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే తన గెలుపొందిన తర్వాత మత్స్యకారులను ఏ విధంగా ఆదుకుంటారో, వేట లేని పరిశ్రమలో మత్స్యకారులకు ఏ విధమైన జీవనోపాధి కల్పిస్తానన్న అంశంపై కూడా చర్చిస్తారు. అలాగే రైతులు కూడా ఎక్కువగా ఉన్నారు. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో రైతు వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. వ్యవసాయానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తుందన్న అంశంపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతానికి పిఠాపురంలో ఈ రోజు యూకొత్తపల్లి మండలం, అలాగే గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం, ఈ 3 మండలాల్లో కూడా తన పర్యటన ఉండబోతుంది. ఒకసారి నియోజకవర్గం మొత్తం చుట్టేసి 3 రోజుల తర్వాత మిగతా ప్రాంతాలకు వెళ్లే ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు మనకి స్పష్టంగా అవుతుంది. దానికి అనుగుణంగానే స్థానికంగా ఉండే జనసేన నేతలను, టీడీపీ నేతలను కూడా రూట్ మ్యాప్ రూపొందించమంటున్నారు. కాబట్టి పిఠాపురం, అలాగే యూకొత్తపల్లి మండలం, ఉప్పాడ యూకొత్తపల్లి మండలం, అలాగే గొల్లప్రోలు మండలంలో కూడా తిరిగి మొత్తం 3 మండలాన్ని కవర్ చేసే విధంగా 3 రోజుల పర్యటన ఉంటుందని చెప్పి జనసేన నాయకులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. సుజాత.
దుర్గారావు, అలాగే పిఠాపురం నుంచి సమర శంఖం పూరించడం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ తో పాటు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా పాల్గొంటారు. అలాగే జనసేన నాయకులు కూడా పాల్గొంటారు. అలాగే జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందిలో దుర్గేష్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అలాగే మరి కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ప్రచారానికి పాల్గొంటారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.